ఏర్పాటు మిత్రపక్షాలని సమన్వయం చేసుకుంటూ సంతృప్తి పరుస్తూ. తిరుపతిరావు గారు. అందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు నమస్తే అండి. ఖచ్చితంగా ఈ మంత్రివర్గం చూసేటప్పుడు సమతుల్యత అయితే పాటించారు. పక్షాలకు ఇవ్వాల్సిన గౌరవం మిత్రపక్షాలకి దక్కింది. అంటే చాలా మంది మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీకి ఒకే మంత్రి వచ్చింది అని. ఒకే మంత్రి, గతంలో 2 ఉండేవి అని చెప్పేసి. అది పెద్ద చర్చనీయాంశం కాదు. ఎందుకని అంటే 1, 2 అనేది కాదు. మిత్రపక్షాలు అన్నాక ఖచ్చితంగా ఎక్కువ ఆలోచిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి రాష్ట్రంలో తెలుగుదేశంకి 2 వచ్చాయి అనేది మీరు వినేమంటారు. మంత్రివర్గం ఏర్పాటు అవ్వకముందు కేంద్రంలో తెలుగుదేశానికి 2 క్యాబినెట్లు, 3 సహాయ మంత్రులు అని చెప్పేసి కూడా కల్చర్ చేశాయి వార్తలు. అంటే ఇట్లాంటివి సహజంగా ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ వేరు, వాస్తవాలు వేరు అనమాట. కేంద్రంలో కూడా ఒక క్యాబినెట్ ర్యాంకు, ఒక స్టేట్ మినిస్టర్ ర్యాంకు ఇవ్వడం కూడా జరిగింది అనమాట. అంత మాత్రాన అక్కడ ఏదో ప్రాధాన్యత తగ్గిపోయినట్టు కాదు. ఉన్నటువంటి పరిస్థితుల్లో, రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర తాలూకా అవసరాలు ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇప్పుడు గతంలో కంటే కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వానికి కూడా మిత్రపక్షాలని కొంచెం ఎక్కువగా పోర్ట్ఫోలియోలు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత కూడా అక్కడ ఉన్నది. ఆ నేపథ్యంలో అటు ఇటు జరుగుతుంటాయి. కాబట్టి ఒకటి ఏదైతే మాత్రం శాఖల కేటాయింపు అయితేనేమి, మిత్రపక్షాలతో సంబంధ బాంధవ్యాల విషయంలో అయితేనేమి ఖచ్చితంగా మారిన చంద్రబాబు నాయుడు గారి తాలూకా వైఖరి అనేది కనబడినటువంటి సందర్భం, నో డౌట్ అంటే. అదే సందర్భంలో మనం ఒకసారి తీసుకున్నట్లయితే వాళ్ళ ఈ మంత్రివర్గ కూర్పులో ఒక ప్రధానమైనటువంటి సవాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండేది. దాన్ని కూడా ఆయన సునాయాసంగా అధిగమించారని చెప్పొచ్చు. ఏదైతే సీనియర్లు, ఉదాహరణకి నిన్న ఆయన కలిసినట్టుగా మన దగ్గర ఉన్న సమాచారం, యనమల రామకృష్ణనాయుడు గాని, లేకపోతే అయ్యన్న పాత్రుడు గారు గాని, ఇట్లాంటి సీనియర్లు. ఆయన పాత్రుడు గారికి ఎలాగో స్పీకర్ ఇచ్చారు కదండి. ఎవరండి? అయ్యన్న పాత్రుడు గారికి. అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కదా. టు బి కన్ఫర్మ్డ్ అనుకోండి, మోస్ట్ లైక్లీ. ఇప్పుడు ఇక్కడ కేంద్రంలో కూడా మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు స్పీకర్ అని వస్తుంది. ఒకవైపు సంతోషిస్తున్నా, ఇంకోవైపు జాతీయ అధ్యక్షురాలు అని కూడా వస్తున్నాయి. ఇవన్నీ ఇంకా కన్ఫర్మేషన్ అయిన వరకు మనం ఏమి చెప్పలేము అనేది ఉంది. ఎందుకంటే అదే స్పీకర్ మా శ్రీకాకుళం జిల్లా తీసుకున్నట్లయితే ఎవరైతే గత స్పీకర్ మీద గెలిచినటువంటి వ్యక్తికి కూడా కోన రవికుమార్ కూడా కోన రవికుమార్ని కూడా దానికోసం పరిశీలిస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి మా ప్రాంతంలో. కాబట్టి మనం ఈ ఊహాగానాలను పక్కన పెడితే ఇట్లాంటి సీనియర్లందరినీ ఏ విధంగా అకామిడేట్ చేస్తారు, సీనియర్లను అకామిడేట్ చేస్తే అసలు కొత్త ముఖాలు ఏ విధంగా వస్తాయన్నటువంటి ఒక పెద్ద సవాల్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండేది. ఆ సవాల్ని వారు సునాయాసంగా అధిగమించి వాళ్ళు కూడా సాటిస్ఫై చేసి వాళ్ళు కూడా ఆలోచన చేశారు. డెఫినెట్ గా కొత్త తరం రావాలా, కొత్త ముఖాలు రావాలా, రాజకీయ ముఖ చిత్రం మారాలా అన్నటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసినట్టుగా నా దగ్గర ఉన్నటువంటి సమాచారం చాలా మంచి వాతావరణంలో జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ 164 సీట్లు కూటమి గెలుచుకున్న తర్వాత ఈ మంత్రివర్గమే కాదు, ఏ పోస్టు గురించి ముఖ్యమంత్రి గారు ఆలోచించినా సరే పెద్ద జాబితా ముందు ఉంటుంది. డెఫినెట్ గా అది ఒక పెద్ద సవాల్ అది. సో అటువంటి ఒక పెద్ద సవాల్ని కూడా అధిగమించి మంచి మంత్రివర్గం ఏర్పాటు అవడం అయితే జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే పెద్దలు మాట్లాడుతూ చిన్న కరెక్షన్, ఎడ్యుకేషన్ అది విద్యాశాఖ ఎవరికి కేటాయించలేదన్నారు. విద్యాశాఖ ఇప్పుడు వేరేగా లేదంటే అక్కడైనా ఎక్కడైనా మానవ వనరుల శాఖలోనే హెచ్ఆర్డి కింద లోకేష్ గారే ఇంకా చూస్తారా లోకేష్ గారే దాన్ని చూస్తున్నారు. ఎందుకంటే నేను అది ప్రస్తావించాను, నాకు మా మిత్రులు ఎవరో మెసేజ్ పెట్టారనమాట, లోకేష్ గారికే ఉందండి అని చెప్పేసి. అది అంటే హెచ్ఆర్డి రాస్తూ విద్యాశాఖ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా గతంలో అంటే బొత్స సత్యనారాయణ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండేవాడు, అట్లా నేమ్ చేయలేదని చెప్పాను అనమాట నేను.
లేదు లేదు ఇప్పుడు అది ఇప్పుడు అది ఇంకా హెచ్ఆర్డి కిందే పరిగణించాలి. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఏ రకంగా భావిస్తారో చూస్తారో ఆ మోడల్లో తీసుకొచ్చారు నాయుడు గారు ఇక్కడ కూడా హెచ్ఆర్డి అనే దాని కింద తీసుకొచ్చారు. ఓకే అండి, అదే పెద్ద విషయం. ఓకే, యు ఆర్ వెల్కమ్. ఇట్స్ ఎ గుడ్ సైన్ ఆల్సో. నాకెవరో మెసేజ్ పెడితే నేను కనెక్ట్ చేశాను అంత. ఓకే ఓకే, యు ఆర్ వెల్కమ్ అండి. అంటే సో ఈ విధంగా ఒక సమతుల్యత అయితే పాటించడం జరిగింది. కొన్ని దగ్గరలో కొన్ని అసంతృప్తులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి గత ప్రభుత్వంలో 2 మంత్రులు 2 మంత్రులు ఉండేవారు. అలాగే ఒక స్పీకర్ పోస్ట్ ఉండేది. దాంతో ఏంటంటే అవునన్నా కాదన్నా ఈ క్యాస్ట్ తాలూకు ఈక్వేషన్స్ కూడా ప్రతి రాజకీయ పార్టీ ఫాలో అవుద్ది. మాకు ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఒకే ఒక మంత్రి వచ్చింది. ఇంకా మరి ఏం వస్తాయో తెలియదు. కానీ ఇప్పుడు ఆయా సామాజిక వర్గాల్లో కొంత అన్రెస్ట్ కూడా ఉంది. నేను ఇందాక చెప్పినటువంటి కోన రవికుమార్ గారి గురించి సంబంధించినటువంటి అంశంలో ఆ సామాజిక వర్గంలో కొన్ని అసంతృప్తులు వినిపిస్తున్నాయి. దాన్ని కూడా రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకంటే అంటే అది మంత్రి, ఇప్పుడు ఉదాహరణకు ఒకసారి మనం ఆలోచిస్తే గత పర్యాయం కూడా 3 సామాజిక వర్గాలకి 3 పోస్టులు ఇచ్చారంటే అందులో ఒకటి స్పీకర్ వచ్చింది, 2 మంత్రులు వచ్చాయి. సో ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. పెద్ద సవాల్ ఉంది. ఎందుకంటే అంటే 164 మంది శాసనసభ్యులతో ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. మునుపెన్నడూ ఈ స్థాయిలో శాసనసభ్యులు లేనటువంటి ప్రభుత్వం కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కొంత. రెండవది ఏంటంటే అంటే అభివృద్ధి దగ్గరికి వచ్చేసరికి వాసుదేవన్ గారు నిజంగా మనం చాలా సందర్భాల్లో గత వైకాపా ప్రభుత్వం అనేది సంక్షేమ ఆధారంగా వెళ్తుంది, అభివృద్ధి ఛాయలకు పోవట్లేదు అని చెప్పేసి ఇన్ జనరల్ మాట్లాడుకునేవారు. పబ్లిక్ అయితేనేమి, మీడియాలో అయితేనేమి ఇన్ జనరల్ గా మాట్లాడు. కానీ ఇవాళ ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ డొల్లతనం ఎంత ఉంది అనేది ఒకసారి బయటపడిన తర్వాత నిజంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అనేది ఒక పెద్ద సవాల్. నేను ఎందుకు ఇది అంటే మనం సహజంగా మనం చూసే తాలూకా దృక్కోణం బట్టే ఉంటుంది మన తాలూకా అవగాహన. సో అప్పుడు చూసినటువంటి దృక్కోణానికి ఎన్నికల తర్వాత చూసినటువంటి దృక్కోణానికి కొంత తేడా వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా